ఇదిగో గుడి దగ్గరకు వచ్చేసాం, ఇప్పుడు ఎలా రావాలి? ఒరేయ్ ఎడం చేతి పనిరా. ఏయ్ కానివ్వండియా, త్వరగా కానివ్వండి. అయ్యగారు పిల్లలు రాలేదా? పెద్దవాడు ఇంకో 2 రోజులు హైదరాబాద్ నుంచి వచ్చేస్తాడు. మరి చిన్నవాడు వాడి ప్రాజెక్ట్ ఓకే అయిందట. ఎంజాయ్ చేసి వస్తానని అంచనా తీసుకుని ఫ్రెండ్స్ తో పాటు ఫారిన్ కి వెళ్ళాడు. పెళ్లికి ముందే జోడీగా వెళ్ళిపోయారా? రే, నేనేమైనా బయట సంబంధం చూసానా? నా బామర్ది కూతురేగా. వాళ్ళు పుట్టినప్పుడే ఇద్దరికి పెళ్లి చేయాలని మాట్లాడుకున్నాం. అయినా నిశ్చితార్థం కూడా అయింది కదా, ఇంకేంటబ్బా. కాలానికి తగ్గట్టు మనము మారాలి కదా. ఏయ్ ఆ దండం మీద జాగ్రత్తగా నించుకోండి. ఏంటి అమ్మవారిని జరుపుతున్నారు? బాబా, ఎన్నో ఏళ్లుగా అమ్మవారిని మూలస్థానంలోనే ఉంచి కుంభాభిషేకం చేశాం. ఇప్పుడు పీఠం బలహీనపడటం వల్ల అమ్మవారిని మూలస్థానం నుంచి జరిపి క్షీర సంప్రోక్షణం చేసి పునఃప్రతిష్ఠ చేయబోతున్నాం. అమ్మా ఈశ్వరి, ఏంది మల్లన్న, మమ్మల్ని అందరూ అర్జెంటుగా రమ్మన్నావు, ఏంటి విషయం? ఈ ఊరు అమ్మవారికి చాలా శక్తి ఉంది. భూతాలు దెయ్యాలు వంటి దుష్ట శక్తులకి అమ్మ సింహస్వప్నం. మనూరోళ్ళు మాత్రమే కాదు, తమిళనాడు కేరళ నుంచి దయ్యం పట్టిన వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి నయం చేసుకుని తీసుకెళ్తారు. ఆ గుళ్ళో కుంభాభిషేకం జరగబోతున్నందువల్ల అమ్మవారిని ఈ రోజు రాత్రి క్షీర సంప్రోక్షణం చేయబోతున్నారు. రోజులకు అమ్మవారు నవధాన్య పెట్టలోనే ఉంటారు. ఈ సమయంలో తన శక్తులు పనిచేయవు. మనం పూజ చేసి అమ్మోరు శక్తి కట్టుబడి భూమి అడుగునున్న ఆత్మల్ని మొక్కు చెల్లించి బయటికి రప్పిస్తే వాటిని చేతబడి చిల్లంగి అని మన వృత్తికి ఉపయోగించుకోవచ్చు.
గోపురానికి దండం కట్టేశాం. రేపు మేస్త్రిని రమ్మన్నాను, దగ్గరుండి పనులు చేయించండి. అలాగేనయ్యా. అమ్మా తల్లి, కుంభాభిషేకానికి ఇంకా 2 వారాలే ఉన్నాయి. చాలా పనులున్నాయి. అన్ని పనులు నేనే చూసుకోవాల్సి వస్తుంది. ఎవరిని నమ్మడానికి లేదు. ఇలాగే అన్ని పనులు మీరు ఎత్తున వేసుకోండి. మన మూగస్వాములు కదా? అవునండి. ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు. ఇవాళ ఏమైంది దీనికి? అదేనండి, నాకు అర్థం కావడం లేదు. ఆకలి మీద ఉన్నాడేమో. ఈ పళ్ళు ఇవ్వండి. ఏంటి విసిరిపారేశాడు? ఏమండి, వాడొక పిచ్చోడండి. మీరే సాములు అది ఇదని నెత్తికెక్కించుకుంటున్నారు. ఏంటి ఇల్లు తాళం వేసింది? తాళం వేసుకుని నీ చెల్లి లోపల నిద్రపోతుందేమో. పిలిచి గేట్ తెరవమను. నేను పిలిస్తే అది వస్తుందా? ఏనాడది నా మొహం చూసి మాట్లాడిందని? ఇంకా మీ గొడవ తీరలేదా? తీరే సమస్య అటండి అది. ఎందుకమ్మా తాళం వేశావు? నేను తాళం వేయలేదే. మరి దాని అంతటా అదే వేసుకుందా? అయ్యగారు మీరేమైనా చెప్పండి, ఆ మనిషి నాతో మాట్లాడకూడదు. 25 ఏళ్ళు అయింది నా చెల్లెలు నాతో మాట్లాడి. ఇదే ఇంకా ఎన్నాళ్ళు చెప్తావేంటి? ఎక్కడికి వెళ్తాం? వాడితో వెళ్తే నా పరువు మర్యాదలు గంగలో కలిసిపోతాయి. దూరం చేశారు కదా, ఇప్పటి నుంచి మీరు నాకు అన్నయ్య కాదు. నేను మీతో మాట్లాడాను. ఎవరు? రే కాశీ, రే కాశీ. కాళీ
బాబు హఠాత్తుగా అయ్యగారి కేకలు విని పరిగెత్తుకొచ్చి చూస్తే తలకి దెబ్బ తగిలి స్పృహ లేకుండా పడి ఉన్నారు. తలకి గట్టిగా దెబ్బ తగలటం వల్ల కోమాలకు వెళ్లిపోయారు. కానీ ప్రాణహాని లేదని డాక్టర్ గారు చెప్పారు. తమ్ముడికి లైన్ దొరికిందా? ట్రై చేశాను, నా కూతురు లైన్ కూడా దొరకలేదు. ఎలా దొరుకుతుంది? పెళ్లికి ముందే ఇద్దరు కలిసి తిరగడం వల్లే ఇక్కడ ఈ విధంగా జరుగుతోంది. వాళ్ళకి నిశ్చితార్థం అయిపోయింది కదా, ఇంకేంటి? ఉండండి, నేను ట్రై చేస్తాను. ఏమైంది? మురళి, భయపడకు, మాయకు త్వరగా నయమైపోతుంది. హాస్పిటల్లో ఉండటం కన్నా ఇంట్లో ఉంటే అలవాటు పడిన స్థలం. త్వరగా కోలుకుంటారని డాక్టర్ గారు చెప్పారు. ఈవిడ నర్సు మావని చూసుకోవడానికి హాస్పిటల్ నుంచి పంపించారు. మన అవుట్ హౌస్ లోనే ఉంటున్నారు. అనిత, మరి నేను బయలుదేరతానమ్మా. కొద్ది రోజులు ఇక్కడే ఉండి మావి గారిని చూసుకో. ఆయన లగేజ్ ని బండి పెట్టండి. అలాగే బాబు. మురళి, హే రా వెళ్దాం. అక్కడ ఎవరో ఉన్నారు. పద వెళ్దాం. ఎవరు లేని చోట ఎవరు ఉన్నారు అంటాం. రారా. అన్నట్టల్లుడు, కొద్ది సంవత్సరాల క్రితం వెన్నుముక్కకి దెబ్బ తగిలి మీ నాన్నగారు నడవలేని స్థితిలో ఉండేవారు. అప్పుడు సందుకొందు నాడిముత్తు అని ఒక నాటు వైద్యుడు వచ్చాడు. ఏదో ఒక ఆయిల్ని రాశాడు, నరాన్ని లాగాడు. మీ నాన్నగారు 10 రోజుల్లో లేచి నడిచేశారు. ఆయన్ని పిలిపించి చూస్తే ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఇచ్చేద్దాం. ఆయన వెంటనే రమ్మనండి. ఆయన అడ్రస్ ఏదో పాత డైరీలో రాసినట్టు గుర్తు. ఆయనకి లెటర్ రాసి పిలిపిస్తాను. గంట కొట్టి మంత్రాలు చెప్పేంత సీన్ నీకు లేదు. పల్నాటి బ్రహ్మనాయుడు, బాహుబలి, మనం, జనం అందరూ బాగుండాలి. ఏంటి పార్సిల్? పక్కనే ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఫోన్ చేసి 10 పొట్లాలు ఇడ్లీ అడిగారు, అందుకే కడుతున్నా. ఎవరికి? ఎవరో బెంగాలీ కుర్రాళ్ళు ఫుడ్ పాయిజన్ తో అడ్మిట్ అయ్యారు. ఇడ్లీ లేవు, వేరే హోటల్ కొనుక్కోమని. వచ్చే బేరాన్ని వద్దంటారా బాస్? నిన్న 10 మంది రాత్రి మన హోటల్కి వచ్చే మెక్కెళ్ళారు. మళ్ళీ అదే ఇడ్లీ పెట్టి వాళ్ళ ప్రాణాలు తీకు. బతుకు తెరువు కోసం వచ్చారు, బతికిపోయి అక్కడ అడ్మిషన్ వేసుకో. ఏంటి ఏటి గారు బండి దగ్గర రాకుండా వెళ్ళిపోతున్నారు? వీడు అర్జెంట్ గా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, అందుకే తీసుకుపోతున్నాను. అరే ఏదో ఒకటి తినాలండి ఏటి గారు. టైంకి టాన్ తినకపోతే కిడ్నీలో స్టోన్లు వస్తాయంట. అక్యూషన్ చేతిలో పట్టుకుని అట్టా తినాలన్నమాట. వీడి ముఖం చూసారా? పుచ్చకాయకి పౌడర్ కొట్టినట్టు ఉంది. వీడి చేతికి 2 బీడీలు ఇస్తేనే మోచి చావలేడు. అలాంటిది బేడీలేసి తీసుకెళ్తున్నారు. బేడీల్ని బండికేసి కడుపు నిండా లోడ్ వేసాలండి ఏటి గారు. నువ్వు చెప్పేది కరెక్టే, తినే వెళ్తాలే. రే కింద అడిపోయిన ఇడ్లీలో ఇప్పుడు తినేస్తాను, నీ కోర్టులో కొనిస్తాలే. అమాయకుడిలా ఉన్నాడు. అబద్ధం కేసా? ఏదో కేసు గానీ నువ్వు నీళ్లు పోయి. తీసుకెళ్తారా? నా బండి నా బండి నా బండి నా బండి అసలే బండి పోయి ముద్దకెలాగా నేను ఏడుస్తుంటే నువ్వు టిఫిన్ పోయిందంటావా? ఇలా బండోళ్ళు బండి ఎట్టుకుపోయారే. బాస్, బండి వెళ్ళిన వేగానికి పాత్రలు గిన్నెలని చల్లా చెదిరైపోయాయి. వాటి పక్కన ఉన్న ఆడాలు ఏరుకి వెళ్ళిపోయారు బాస్. ఇక మిగిలింది మీ నాన్నగారి ఫోటో ఒకటి. ఇదిగో తీసుకోండి. రే, నేనే మా బాబుగాడి మీద ఉన్న ప్రేమతో ఈ ఫోటోని తగిలించలేదు. కొట్లో గాడిద ఫోటో తగిలిస్తే అదృష్టం కలిసి వస్తుందన్నారు. అర్జెంట్ గాడిద ఫోటో దొరకల, అందుకే ఈడి ఫోటో తగిలించాను. బండి పోయిన తర్వాత కర్మ ఈడి ఫోటో ఎందుకురా ఇసురు పారారు. బాస్, మీరన్నట్టు అదృష్టం తలుపు తట్టింది. ఇది లెటర్ కాదు, లాటరీ టికెట్. ఏం వాగుతున్నావురా? కోటగిరి జమీందారికి ఒంట్లో బాలేదట, వైద్యం చేయడానికి రమ్మన్నారు. ఎంత డబ్బైనా ఇస్తారట. నా బాబు చచ్చిపోయాడు కదరా. ఎలా చూడండి, మీకు మీ నాన్నగారికి పెద్ద తేడా ఏమని చెప్పండి. తలకు రంగేస్తే మీరు అచ్చం మీ నాన్నగారిలాగా ఉంటారు బా. నాకు వైద్యం చేయడం తెలియదుగా. అలా బంగ్లాలో ఉన్న వాళ్ళకి తెలియదు కదా, మీకు నాకు మాత్రమే కదా తెలుసు. వైద్యులుగా వెళ్లి డబ్బులు వసూలు చేద్దాం బా.